బీఆర్ఎస్లో అసంతృప్తి రాజుకుంటుందా? మాజీ మంత్రి మల్లారెడ్డి వైఖరిపైన సొంత పార్టీ కార్యకర్తలే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక లేఖ తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ కార్యకర్త పేరుతో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెడ్ పెన్తో రాసినటువంటి ఈ లేఖ పైన రక్తపు మరకలు కూడా ఉండటం అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. లేఖలో మాజీ మంత్రి మల్లారెడ్డి పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం వల్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరాశకు గురవుతున్నాయని కూడా పేర్కొన్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని లేఖలో ఆరోపించారు. ఆయన వైఖరి వల్ల పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంటుందని కూడా పేర్కొన్నారు. రక్తపు మరకలతో ఉన్నటువంటి ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉండగా దీనిపైన రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ సాగుతోంది. అయితే ఈ లేఖను ఎవరు రాశారు, అందులోని ఆరోపణలపైన మల్లారెడ్డి లేదా బీఆర్ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తున్నది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక వైరల్ అవుతున్న ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. అదేవిధంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా స్పందన ఎలా ఉండబోతుందనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా మారనుంది.